హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్లోని ఫంక్షన్స్ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంతకుముందు వీడియోలో నేను ఫంక్షన్స్ యొక్క బేసిక్ ఫార్మేట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ని డిఫైన్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అవే ఈ టైప్స్. అవేంటంటే నేమ్డ్ ఫంక్షన్స్, అనానిమస్ ఫంక్షన్స్, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అండ్ యారో ఫంక్షన్. ఈ 4 టైప్స్ మనం జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఏదో ఒక టైప్ని మనకి ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. సో నేమ్డ్ ఫంక్షన్ అంటే ఏంటంటే నిన్న మనం చూసాం కదా, జస్ట్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామో సేమ్ నేమ్డ్ ఫంక్షన్ అదే. దాన్నే ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నేమ్డ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. ఎలాగా? ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి తర్వాత ఫంక్షన్ నేమ్ ఇచ్చి దానికి ఏమన్నా ఇన్పుట్స్ కావాలంటే వాటిని ఇక్కడ పారామీటర్స్ అని అంటారు. ఆ ఇన్పుట్స్ని ఇక్కడ కామాతో సెపరేట్ చేసి ఇవ్వాలి పారాంథసిస్లో. తర్వాత ఫంక్షన్ బాడీ అనమాట. పారాంథసిస్ క్లోజ్ చేసిన తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన మధ్యలో మనం ఏమైనా యాక్షన్ చేయాలని అనుకుంటే ఆ ఫంక్షన్లో ఎన్ని స్టేట్మెంట్స్ అయినా అది రాసుకోవచ్చు. మనం ఆ ఫంక్షన్ నుంచి ఏదన్నా వాల్యూ కూడా రిటర్న్ చేయొచ్చు. సో ఇది ఫంక్షన్. నార్మల్గా మనం ఎస్టర్డే చూసిందే, జస్ట్ బ్రీఫ్గా చెప్పాను ఇప్పుడు అంతే. ఎగ్జాంపుల్, సో ఇదొక ఫంక్షన్, దాని నేమ్ సమ్. దానికి 2 నెంబర్స్ పాస్ చేస్తున్నా. దానికి నేమ్ ఏమి ఇచ్చామంటే num1 num2. సో ఆ num1 num2ని యాడ్ చేసి దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం. దాన్ని రిజల్ట్లో స్టోర్ చేసాం కదా, ఆ రిజల్ట్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇలా జనరల్ ఫంక్షన్ను ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి? ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చి వాటికి పాస్ చేసిన ఇన్పుట్స్ని ఇవ్వాలి. ఇక్కడ మనం ఎన్నైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో ఇక్కడ కూడా అన్ని ఇవ్వాలి. 5, 6 అని ఇస్తే మనకి రిజల్ట్ ఏమని వస్తుంది? ఈ ప్లేస్లో మనకి వచ్చే రిజల్ట్ ఏమైతే ఉంటుందో దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు కన్సోల్లో. సో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని దాన్ని మనం ఫర్దర్గా ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ సింపుల్ ఫంక్షన్. మనకి రియల్ టైంలో చాలా కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఉంటాయి. హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా ఉంటుంది ఫంక్షన్స్లో. సో ఇది నేమ్డ్ ఫంక్షన్. దీని గురించి నేను కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయట్లే, ఆల్రెడీ నేను చూసాను కాబట్టి. సో ఇప్పుడు అనానిమస్ ఫంక్షన్. అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు ఏం చేసాం? ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చాం. కానీ అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్కి నేమ్ ఇవ్వకుండా జస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి నేమ్ ఇవ్వకుండా రాయడమే. సో ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షన్ తర్వాత నేమ్డ్ ఫంక్షన్కి నేమ్ ఇస్తాం. ఈ అనానిమస్ ఫంక్షన్కి నేమ్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా పారాంథసిస్ పెట్టి దాంట్లో ఇన్పుట్స్ అనేవి పారామీటర్స్ అనేవి రాసి తర్వాత ఫంక్షన్లో ఎన్ని స్టేట్మెంట్స్ అయితే అన్నీ ఇలా ఇక్కడ రాస్తాం. దాన్నే బాడీ అంటాము. తర్వాత ఒకవేళ ఏమన్నా రిటర్న్ ఉంటే రిటర్న్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు సమ్ అని ఇక్కడ ఇచ్చాను, ఇప్పుడు సమ్ అని ఇవ్వట్లేదు. సో జస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ తర్వాత పారాంథసిస్ తర్వాత ఇన్పుట్స్ ఇలా రిజల్ట్. కానీ మనకి అనానిమస్ ఫంక్షన్స్ డైరెక్ట్గా ఇలా రాస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. మనం రన్ చేసినప్పుడు ఈ కోడ్ని జస్ట్ ఇలా పెడితే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఇది మనకి ఎర్రర్ రాకుండా అనానిమస్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి అని అంటే ఈ అనానిమస్ ఫంక్షన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని నేను చెప్పాను కదా, ఒక ఫంక్షన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయడాన్నే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది అనానిమస్ ఫంక్షన్. ఎందుకు అనానిమస్ ఫంక్షను? ఇక్కడ మనం ఫంక్షన్ అనే కీవర్డ్ తర్వాత నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్గా పారాంథసిస్ పెట్టి దాని ఇన్పుట్స్ రాసేసాం. ఇప్పుడు దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో అప్పుడు ఇది వ్యాలిడ్ జావా స్క్రిప్ట్లో. డైరెక్ట్గా ఈ వేరియబుల్కి ఏమీ అసైన్ చేయకుండా ఈ స్టేట్మెంట్స్ మాత్రమే రాస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని కాల్ చేయాలంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం కాల్ చేయాలి. సో సమ్ అనే వేరియబుల్ ఇక్కడ ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సమ్లోకి 2 వేరియబుల్స్ పాస్ చేయాలి. సో 2 ఆర్గ్యుమెంట్స్, వీటిని ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు. సమ్ ఆఫ్ 5, 6 అంటే మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుందంటే 11 వస్తుంది.
సో ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసాం. సో ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. తర్వాత ఫంక్షన్ నేమ్ రాయకుండా తర్వాత ఎనానిమస్ ఫంక్షన్ కదా, డైరెక్ట్గా పారాంథసిస్లో ఇక్కడ నేను num1 num2 అని 2 వేరియబుల్స్ రాశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వేర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2. సో ఇక్కడ మనం రిజల్ట్ అనే వేరియబుల్లో num1 num2ని యాడ్ చేసిన సమ్ అనేది రాసాం. ఫస్ట్ మనం జావా స్క్రిప్ట్ రాయాలి అని అంటే మన HTMLలో స్క్రిప్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. దాని లోపల జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైనా రాయాలి. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ HTML ఫైల్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేసినట్టయితే మనకి కన్సోల్లో ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ఫంక్షన్కి నేమ్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కన్సోల్ అనే ట్యాబ్ ఉందిగా, మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఫంక్షన్ స్టేట్మెంట్ రిక్వైర్ ఏ ఫంక్షన్ నేమ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి అని అంటే ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. సో వేర్ ఇక్కడ నేను సమ్ అని వేరియబుల్ తీసుకుంటున్నా, దానికి అసైన్ చేస్తున్నా. సో అప్పుడు మనకి ఎర్రర్ అనేది చూపించదు. మనకి ఈ VS కోడ్ ఎడిటర్లోనే డైరెక్ట్గా మనం ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదే రెడ్ కలర్లో హైలైట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని కాల్ చేసుకోవచ్చు. ఎలా కాల్ చేసుకోవచ్చు, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 6, 7 అని పంపు. ఇప్పుడు నేను దాన్ని డాక్యుమెంట్లో రాస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఎందుకంటే ఈ రిజల్ట్ని మనం రిటర్న్ చేయట్లేదు, అందుకరించి మనకి అన్డిఫైన్డ్ అని వచ్చింది. మనకి ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయకపోతే ఆ ఫంక్షన్ అన్డిఫైన్డ్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఆ రెండింటి యొక్క సమ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక ఫంక్షన్కి నేమ్ ఇవ్వకుండా జస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి రాసి ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్, దీన్ని డెఫినేషన్ అని అంటారు, దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. దీన్ని ఫంక్షన్ కాల్ అంటారు. ఫంక్షన్ కాల్ అంటే ఏంటంటే ఫంక్షన్ నేము పారాంథసిస్లో దానికి కావాల్సిన ఇన్పుట్స్ని యూజ్ చేసి కాల్ చేయడాన్ని ఫంక్షన్ కాల్ అంటారు. సో ఇది అనానిమస్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఇదేంటంటే మనకి జనరల్గా ఫంక్షన్స్ యొక్క పర్పస్ ఏంటి, కోడ్ని ఒకసారి రాసుకుని మనకి ఎక్కడైతే ఆ పర్టికులర్ యాక్షన్ జరగాలి అని అనుకుంటున్నామో అక్కడ జస్ట్ సింగిల్ లైన్తో దాన్ని కాల్ చేయడం. అంటే ఏంటి, అక్కడ రీయూజ్ చేస్తున్నాం. కానీ ఈ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే దీనికి రీయూజబిలిటీ ఉండదు. మనం ఎక్కడైతే ఫంక్షన్ కోడ్ రాస్తున్నామో ఇమీడియట్గా ఆ ప్లేస్లోనే అది రన్ అయిపోతుంది. సో అది ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని. దానికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనం ఫంక్షన్ డెఫినేషన్ ఇంతకుముందు మనం ఏం రాసాము, సేమ్ అలానే ఇది ఫంక్షన్ డెఫినేషన్, అక్కడ ఇది రాయాలి. ఆ ఫంక్షన్ డెఫినేషన్ మొత్తాన్ని పారాంథసిస్లో పెట్టాలి. తర్వాత ఏం చేయాలి,
ఫంక్షన్ కాల్ చేయాలంటే మనం ఏం చేయాలి? పారాంథసిస్ యూజ్ చేయాలి కదా! సేమ్ ఇక్కడ కూడా పారాంథసిస్ యూజ్ చేసి సో, ఈ ఫంక్షన్ డెఫినిషన్ మొత్తాన్ని పారాంథసిస్‌లో పెట్టాలి. దాంతో పాటు ఫంక్షన్ కాల్ చేయాలంటే మస్ట్‌గా ఈ పారాంథసిస్ అనేవి ఉండాలి. అవి ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఫంక్షన్ డెఫినిషన్. ఇదంతా ఫంక్షన్ డెఫినిషన్. ఫంక్షన్ డెఫినిషన్ ఏంటి? ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. తర్వాత ఫంక్షన్ నేమ్ ఇచ్చాము. తర్వాత దానికి పారామీటర్స్ ఇచ్చాము. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్, మధ్యలో ఫంక్షన్ కోడ్ అనేది రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతా ఫంక్షన్ డెఫినిషన్‌గా దాన్ని పారాంథసిస్‌లో పెట్టాలి. సో, అప్పుడు ఎలా అవుతుంది? దీని అంతటిని పారాంథసిస్‌లో పెడితే ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పారాంథసిస్‌లో పెట్టిన తర్వాత దీన్ని ఇమ్మీడియేట్‌గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో మనం ఖచ్చితంగా ఈ పారాంథసిస్ అనేది ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ పారాంథసిస్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ మనం ఇలా. సో, ఈ పారాంథసిస్‌లో మనం ఏం పాస్ చేస్తాము? ఈ ఫంక్షను ఏదైతే ఇన్‌పుట్స్ తీసుకుంటుందో దాన్ని ఇక్కడ పారాంథసిస్‌లో ఇన్‌పుట్ కింద పాస్ చేస్తాం. సో, ఇది రన్ అయ్యేది మన ప్రోగ్రామ్‌లో ఓన్లీ ఒక్కసారి మాత్రమే రన్ అవుతుంది. మనకి సెక్యూరిటీగా అంటే మన కోడ్ అనేది బాగా సెక్యూర్‌గా ఉండాలి అని అనుకుంటే, అది మనం ఎక్కడైతే రాసామో అక్కడ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటే, ఇంకా వేరే వాళ్ళెవ్వరూ మనం రాసిన ఫంక్షన్‌ని యాక్సెస్ చేసుకోకూడదు అని అనుకుంటే, దాన్ని మనం ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్‌లో మనం రాసుకోవాలి. సో, ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో, యాక్చువల్‌గా ఇది ఫంక్షన్ కదా! ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. సో, ఇది ఫంక్షన్. యాక్చువల్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని అంతటిని పారాంథసిస్‌లో పెట్టాలి. సో, పారాంథసిస్‌లో పెట్టాం. తర్వాత ఏం చేయాలి? దీన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాల్ చేయాలి. దీన్ని కాల్ చేయాలంటే మనం పారాంథసిస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ పారాంథసిస్ లోపల మనం ఏం పాస్ చేయాలి? దాని యొక్క ఇన్‌పుట్స్ 6, 7 అని నేను ఒక 2 నంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయి సమ్ రిజల్ట్ అనేది మనకిక్కడ వస్తుంది కదా! రిటర్న్ చేస్తుంది కదా! దాన్ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, వేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సో, ఇక్కడ నేను ఇచ్చాను. ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని ఇక్కడే డైరెక్ట్‌గా సమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను డాక్యుమెంట్‌లో ఆ సమ్ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం చూద్దాం. సేమ్ 13 వస్తుందో రాదో. సో, 13 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ వేరే వాల్యూస్ పాస్ చేస్తున్నా. 5, 7 ఇస్తున్నా. అప్పుడు మనకేం రావాలి? 12 రావాలి. సో, ఇప్పుడు మనకేమైంది? 12 అయింది. సో, ఇక్కడ మనకేమవుతుంది? ఈ ప్లేస్‌లో మనం ఫంక్షన్ రాసాము. ఇమ్మీడియేట్‌గా మనం దాన్ని కాల్ చేస్తున్నాం. సో, అందుకే దీన్ని ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. ఎక్స్‌ప్రెషన్ అని ఎందుకన్నారంటే, దీని రిజల్ట్‌ని మనం ఒక వేరియబుల్‌కి మళ్ళీ అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీని రిజల్ట్‌ని వేరియబుల్‌కి అసైన్ చేయకపోతే మనకేముంటుంది? సో, ఇక్కడ ఇది రిటర్న్ చేసేది మనకి ఎక్కడ తీసుకోవడానికి ఉండదు. ఒకవేళ మనం కావాలి అని అనుకుంటే డైరెక్ట్‌గా ఈ ఫంక్షన్‌లోనే సో, డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి రాసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం దీన్ని ఏమీ రిటర్న్ చేయట్లే. ఏమీ రిటర్న్ చేయనప్పుడు మనం వేరియబుల్‌కి అసైన్ చేసుకున్నా, చేసుకోకపోయినా ఒకటే. సో, ఇక్కడ కూడా మనకేమైంది? 12 అనేది ప్రింట్ అయింది. సో, 17, 5 ఇస్తున్నాం. ఇప్పుడు మనకేం ప్రింట్ అవ్వాలి? 22 ప్రింట్ అవ్వాలి. సేమ్ అలా. సో, ఒకవేళ ఈ ఫంక్షన్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తే అప్పుడు మనం దాన్ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకోవాలి. ఒకవేళ ఏమీ రిటర్న్ చేయకపోతే డైరెక్ట్‌గా మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకున్నా మనకి అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకంటే అదేమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి. సో, ఇది ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్.
నెక్స్ట్ ఏంటంటే యారో ఫంక్షన్. దీన్నే ఫ్లాట్ యారో ఫంక్షన్ ఫ్లాట్ యారో ఫంక్షన్స్ అని కూడా అంటారు. సో, ఈ యారో ఫంక్షన్స్ అనేవి జనరల్‌గా మనం ఫంక్షన్ డిక్లేర్ చేయాలంటే ఎలా చేయాలి? ఫంక్షన్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాలి. ఫంక్షన్ అనే నేమ్‌ని యూజ్ చేయాలి. అదొక స్ట్రక్చర్. లేకపోతే ఫంక్షన్ నేమ్‌ని యూజ్ చేయకుండా జస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి పారెంథసిస్ ఇచ్చి బాడీ రాయడం అదొక వే. ఇది ఇంకో వే ఏంటంటే అసలు ఫంక్షన్ అనే కీవర్డ్‌ని కూడా యూజ్ చేయకుండా మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయొచ్చు. అదే యారో ఫంక్షన్ అంటారు దాన్నే. అదెలా అంటే సో, జస్ట్ ఇది యారో ఫంక్షన్. ఫంక్షన్ అనే కీవర్డ్ లేదు. ఫంక్షన్ నేము లేదు. జస్ట్ ఇక్కడ మనకి పారాంథసిస్‌లో సమ్ ఇన్‌పుట్స్ పాస్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే యారో అనే సింబల్. యారో అంటే ఏంటంటే ఈక్వల్ టు తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఆ తర్వాత అంటే ఈ కర్లీ బ్రేస్ ఓపెన్, క్లోజ్ మధ్యలో మనం ఫంక్షన్‌లో ఏం జరగాలనుకుంటున్నామో దానికి కోడ్ రాయాలి. ఒకవేళ ఏమన్నా రిటర్న్ చేయాలి అని అనుకుంటే మనం రిటర్న్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం ఏం చేసాం? జస్టు పారాంథసిస్‌లో సమ్ ఇన్‌పుట్స్ ఇచ్చి తర్వాత యారో సింబల్ యూజ్ చేసి సమ్ కోడ్ అనేది రాసాం. దీన్నే యారో ఫంక్షన్ అని అంటారు. ఇది బేసిక్. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి 2 నంబర్స్‌ని మల్టిప్లై చేయాలి అని అనుకుంటే ఇప్పుడు నేనేం చేశాను? ఇక్కడ పారాంథసిస్ ఇచ్చి నమ్1, నమ్2 అని ఇచ్చి తర్వాత యారో ఇచ్చి తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్, క్లోజ్ దాని మధ్యలో ఈ 2 నంబర్స్‌ని మల్టిప్లై చేసి దాన్ని రిజల్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌ని అంటే ఈ యారో ఫంక్షన్‌ని కాల్ చేయాలి అనంటే మనం ఇక్కడ దాన్ని ఏ వేరియబుల్‌కి అసైన్ చేసామో ఆ వేరియబుల్ ఆ వేరియబుల్‌తోనే మనం కాల్ చేయాలి. అంటే ఏంటి? ప్రొడక్ట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. ఇన్‌పుట్స్ ఏంటి? 5, 8 అని ఇచ్చాను. అప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది? 2 మల్టిప్లై చేస్తే వచ్చేది 40 కాబట్టి 40 వస్తుంది. సో, ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు ఇదే ఫంక్షను. సో, దీన్నే నేను మోడిఫై చేస్తున్నా. ఈ ఫంక్షన్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయక్కర్లేదు. ఫంక్షన్‌కి నేమ్ ఇవ్వక్కర్లేదు. సో, ఇక్కడ ఏం చేయాలంటే పారాంథసిస్ క్లోజ్ చేసిన తర్వాత అంటే పారామీటర్స్ ఇస్తాం కదా! పారాంథసిస్‌లో అది అయిన తర్వాత యారో సింబల్. ఈ యారో సింబల్ ఏంటంటే ఈక్వల్ టు గ్రేటర్ దెన్ సింబల్‌నే యారో అని అంటారు. సో, ఇప్పుడు మనం దీన్ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేయాలి. ఆ వేరియబుల్‌తోనే మనం ఆ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం డాక్యుమెంట్‌లో ప్రొడక్ట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. సో, ఆ ఫంక్షన్ ఏం తీసుకుంటుంది? 2 ఇన్‌పుట్స్‌ని తీసుకుంటుంది. 7, 5 ఇస్తున్నా. ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం. సో, ఇక్కడ నేను మోడిఫై చేయలేదు. సో, ఆ రెండిటిని ప్రొడక్ట్ కదా మనం చేసేది ఇక్కడ. సో, ఇక్కడ మనం రిటర్న్ చేస్తేనే కదా మనకి సో, ఈ ఫంక్షను ఎప్పుడైతే రిటర్న్ చేస్తుందో ఈ ప్లేస్‌లో ఇక్కడికొస్తుంది. ఇక్కడ మనకి డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని సంథింగ్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాం? ఆ ఫంక్షన్ రిటర్న్ చేసేది. ఆ ఫంక్షన్‌లో ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ లేకపోతే ఇక్కడ మనకేమొస్తుంది? అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకే ఇందాక మనకి ఈ స్టేట్మెంట్ లేదు కాబట్టి అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. సో, ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు రెండిటి యొక్క ప్రొడక్ట్ 35 వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాం? జస్ట్ ఈ పారాంథసిస్‌లో సమ్ పారామీటర్స్ రాసాము. తర్వాత యారో సింబల్ ఇచ్చాము. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్, క్లోజ్ దాని తర్వాత కోడ్ రాసాము. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా రిటర్న్ స్టేట్మెంట్ లేకుండా అక్కడే ప్రింట్ చేసేద్దాం. ఏం ప్రింట్ చేద్దాం? ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్. ఎందులో ఉంది ఆ రెండిటి యొక్క ప్రొడక్టు? రిజల్ట్ అనే ఒక వేరియబుల్‌లో ఉంది. సో, ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయలేదు కాబట్టి
జస్ట్ కాల్ చేస్తే అక్కడే మనకి సంథింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక వేరియబుల్ని తీసుకుని దాంట్లో స్టోర్ చేయక్కర్లేదు. ఏమన్నా రిటర్న్ చేస్తేనే ఆ ఫంక్షన్ దాన్ని మనం ఫర్దర్గా యూజ్ చేయాలి అని అంటే స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమీ రిటర్న్ చేయట్లేదుగా, జస్ట్ ఆ ఫంక్షన్ సమ్ యాక్షన్ అనేది చేస్తుంది ఏమీ రిటర్న్ చేయకుండా. సో ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఇక్కడ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, ఆ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చి దానికి ఏమైనా ఇన్పుట్స్ ఉంటే ఆ ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి సేమ్. సో x7 ఇచ్చాను కాబట్టి 42 వచ్చింది. ఇప్పుడు 6 7 5 ఇస్తున్నా 35. సో ఇది ఒక వే. మనకి యారో ఫంక్షన్ రాయాలి అని అంటే సింటాక్స్ ఏంటి, పెరాంథసిస్ ఇచ్చి ఆ పెరాంథసిస్ లోపల మనకి సమ్ ఇన్పుట్స్ ఇవ్వాలి, వాటినే పారామీటర్స్ అంటారు. తర్వాత యారో సింబల్ యూజ్ చేయాలి. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఫంక్షన్ స్టేట్మెంట్స్ రాయాలి. దీన్ని మొత్తాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఇది యారో ఫంక్షన్. ఇది ఒక వే. ఇందులో డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి యారో ఫంక్షన్స్లో. ఏంటంటే మనకి ఒక ఫంక్షన్లో ఓన్లీ ఒక స్టేట్మెంటే ఉంటే అప్పుడు మనం యారో ఫంక్షన్ని ఇంకా షార్ట్ చేసి రాయొచ్చు. ఎలాగనంటే ఇంతకుముందు ఏం చేసాము, కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి దాంట్లో మళ్ళీ రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి రాసాం. మనకి ఓన్లీ ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉంటే డైరెక్ట్గా మనం యాక్చువల్గా ఇంతకుముందు రాసినట్టుగా ఇక్కడ వరకు సేమే. ఈ తర్వాత ఇంతకుముందు ఏం చేసాం, కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి తర్వాత సమ్ స్టేట్మెంట్ రాసి రిటర్న్ చేసాం దాన్ని. ఇక్కడ మనం డైరెక్ట్గా తీసుకున్న ఇన్పుట్ని ఒక లైన్లోనే ప్రాసెస్ చేసే యాక్షన్ అయితే మన ఫంక్షన్ డైరెక్ట్గా ఈ ఫామ్లో రాసుకోవచ్చు. అది ఒక వే. ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఇదే ఫంక్షన్ మనం ఇన్ని లైన్స్లో రాయకుండా డైరెక్ట్గా మన ఫంక్షన్లో ఓన్లీ ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యారో ఫంక్షన్ రాయాలంటే ఈ పెరాంథసిస్ రాసిన తర్వాత ఈ యారో అని రాసిన తర్వాత అప్పుడు మనం డైరెక్ట్గా దాని రిజల్ట్ని అంటే num1 స్టార్ num2 అని రాస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో దాని వాల్యూ అనేది డైరెక్ట్గా రిటర్న్ అయిపోతుంది యారో ఫంక్షన్లో. ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఆఫ్ 7,5 అని కాల్ చేస్తున్నానంటే దాన్ని రిజల్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని స్టోర్ చేస్తున్నాను, లేకపోతే డాక్యుమెంట్లోనైనా రాసుకోవచ్చు. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్. సో ఇక్కడ మనకి ఏమైంది, జస్ట్ ఈ పెరాంథసిస్లో 2 వాల్యూస్ ఇచ్చాము, తర్వాత యారో సింబల్ ఇచ్చాము. ఆ 2 వాల్యూస్ని డైరెక్ట్గా ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ మనం ఏమీ చేయట్లేదు, కానీ అది ఆటోమేటిక్గా రిటర్న్ చేసేస్తుంది. ఈ రెండింటిని ప్రోడక్ట్ ఒక స్టేట్మెంట్ ఉంటే ఫంక్షన్స్లో దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ ఏమొచ్చింది, 35 వచ్చింది. ఇంతకుముందు అలాగే వచ్చింది, ఇప్పుడు అలాగే వచ్చింది. సో ఇప్పుడు నేను 7 పాస్ చేస్తున్నా, మనకేమొస్తుంది 49 వస్తుంది. ఇక్కడ మనకి ఏమైంది, జస్ట్ ఇంకా షార్ట్ నోటేషన్లో రాసామన్నమాట. పెరాంథసిస్లో ఇన్పుట్స్ తర్వాత యారో సింబల్ పెట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేసేసాం. ఈ మల్టిప్లై చేసింది మనకి ఆ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తామో దాంట్లో రిజల్ట్ కింద వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్స్ని దేనికైతే అసైన్ చేస్తామో దాని ద్వారానే మనం కాల్ చేసుకోగలం. సో ఇక్కడ ప్రొడక్ట్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం కాబట్టి ఈ వేరియబుల్ ద్వారా మనం ఇది ఫంక్షన్ వేరియబుల్ అవుతుంది. దీని ద్వారానే మనం ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే మనకి ఓన్లీ ఒకే ఒక్క పారామీటర్ ఉంటే మన ఫంక్షన్కి అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ పారాంథసిస్ కూడా యూజ్ చేయక్కర్లే. మనం పారాంథసిస్ ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఫంక్షన్కి మోర్ దెన్ 1 పారామీటర్ ఉంటే అప్పుడు పారాంథసిస్ ఉండాలి, వాటిని కామాతో సెపరేట్ చేయాలి. ఇప్పుడు మనకు ఒకే ఒక్క వేరియబుల్ పారామీటర్ మన ఫంక్షన్ తీసుకుంటుంది అంటే అప్పుడు మనం డైరెక్ట్గా ఒకే ఒక్క ఇన్పుట్ని తీసుకుంటుంది. ఒకే స్టేట్మెంట్ ఉంటే మన ఫంక్షన్లో డైరెక్ట్గా ఈ పారాంథసిస్ కూడా లేకుండా జస్ట్ ఆ తీసుకునే వేరియబుల్ పారామీటర్ని ఇచ్చి యారో ఇచ్చి ఆ కంప్యూటేషన్ ఇచ్చి ఇలా పెడితే దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను క్యూబ్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఇక్కడ ఆ క్యూబ్ చేయాలంటే ఒక నెంబర్ని మనకి ఏం కావాలి,
ఆ నెంబర్ కావాలి. ఆ నెంబర్‌ని 3 టైమ్స్ ఇలా మల్టిప్లై చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దాన్ని చూద్దాం. సో, ఇప్పుడు మనం మోర్ దెన్ 1 పారామీటర్ ఉంటేనే అప్పుడు మనం పారాంథసిస్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక్కటున్నా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకి షార్ట్ కట్ ఉండంగా సో, మళ్ళీ ఎక్కువ కూడా ఎందుకు రాస్తాము? సో, అందుకే నమ్1. సో, ఇప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ అనే ఫంక్షను యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్ తీసుకునే ఇన్పుట్స్ ఏంటంటే ఒకే ఒక్క ఇన్పుట్. ఈ యారో సింబల్‌కి ముందు ఏదైతే ఉందో అది ఆ ఫంక్షన్ తీసుకునే ఇన్పుట్. ఇక్కడ మనం సింగిల్ స్టేట్మెంట్ రాస్తున్నాం కాబట్టి డైరెక్ట్‌గా కర్లీ బ్రేస్ లేకుండా రాయొచ్చు. అంటే ఇప్పుడు మనకి మోర్ దెన్ 1 స్టేట్మెంట్ ఉంటే 2 స్టేట్మెంట్స్ ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా కర్లీ బ్రేస్ యూజ్ చేయాలి. ఫైనల్‌గా రిజల్ట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాలి. అప్పుడు రిటర్న్ చేస్తుంది. మనకు ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉంటే డైరెక్ట్‌గా ఇదే ఆటోమేటిక్‌గా రిటర్న్ చేసేస్తుంది. సో, ఇప్పుడు మనకి ప్రొడక్ట్ అనే ఫంక్షన్‌కి ఎన్ని ఇన్పుట్స్ పాస్ చేయాలి? ఒక ఇన్పుట్టే. అదేంటి? ఏదో ఒక నంబర్. సో, ఇప్పుడు మనకి 7ని క్యూబ్ చేస్తే అంటే 7 × 7 × 7 చేస్తే మనకొచ్చేది ఆ వాల్యూ. ఇప్పుడు నేను 2ని పాస్ చేస్తున్నా. అప్పుడు మనకేమవుతుంది? 2 × 2 × 2 అంటే ఏంటి? 8. సో, 8 వస్తుంది. సో, ఇక్కడ మనం ఏం చేసాము? జస్ట్ ఆ ఒక్క ఇన్పుట్‌ని ఇచ్చి, తర్వాత యారో సింబల్ ఇచ్చి, తర్వాత అది రిటర్న్ చేసేది. ఇక్కడ మనకి ఒక స్టేట్మెంటే కాబట్టి క్యూబ్‌ని సింగిల్ స్టేట్మెంట్‌లోనే మనం ఫైండ్ ఔట్ చేసి రిటర్న్ చేసేయచ్చు కాబట్టి ఒక స్టేట్మెంటే కాబట్టి ఆటోమేటిక్‌గా ఇది రిటర్న్ చేసేస్తుంది దీని కంప్యూటేషన్ అయిన తర్వాత. సో, ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా! ఒక్క పారామీటరే ఉంటే పారాంథసిస్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోకుండా కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా సేమ్ ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం రిటర్న్ యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా జరిగేది అదే. సో, ఇలా రాసినా కరెక్టే, ఇలా రాసినా కరెక్టే, ఇలా రాసినా కరెక్టే. కానీ అన్నిటికన్నా ఈజీ ఫార్మ్ ఇది. ఒక పారామీటరే ఉన్నప్పుడు, ఒక స్టేట్మెంటే మనకి ఫంక్షన్‌లో ఉన్నప్పుడు. కాల్ చేయాలంటే ఏం చేయాలి? చెప్పాను కదా ఆల్రెడీ. ఈ మొత్తం ఫంక్షన్‌ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేశాంగా ఇది ఆ ఫంక్షన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఈ నేమ్ తోటి దానికి ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఒక్క ఇన్పుట్ పాస్ చేయడం. నెక్స్ట్ ఫార్మ్ ఏంటంటే నో ఆర్గ్యుమెంట్. అసలు ఫంక్షన్‌కి ఇన్పుట్స్ ఏమీ తీసుకుంటలే. అప్పుడు మనం 2 వేస్‌లో రాయొచ్చనమాట స్ట్రక్చర్. ఎలా అంటే ఫస్ట్‌ది డైరెక్ట్‌గా ఈ పారాంథసిస్ ఇచ్చి దాని లోపల ఏమి ఇన్పుట్స్ లేవు కదా! సో, ఇది ఇచ్చి తర్వాత కాబట్టి ఇక్కడ మనకేముండవు. జస్ట్ పారాంథసిస్ ఇవ్వాలి. తర్వాత యారో ఇచ్చి దానికి ఏ ఇన్పుట్స్ లేవు. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఉంటే డైరెక్ట్‌గా కర్లీ బ్రేసెస్ లేకుండా రాయొచ్చు. సో, ఇక్కడ నేను ఒక స్టేట్మెంటే రాసాను కాబట్టి కర్లీ బ్రేసెస్ లేకుండా రాసాను. ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే ఇక్కడ పారాంథసిస్ కాకుండా అండర్ స్కోర్ పెట్టినా సరే ఈ ఫంక్షన్‌కి ఏ ఇన్పుట్స్ లేవు. ఇది యారో ఫంక్షను. అదేవిధంగా ఈ ఫంక్షన్‌లో ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉంది. ఒకవేళ మోర్ దెన్ 1 స్టేట్మెంట్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? కర్లీ బ్రేస్ యూజ్ చేయాలి. ఒకవేళ ఏమన్నా రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్ చేయొచ్చు. సో, ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు మనకి ఏ ఇన్పుట్ లేదు ఈ ఫంక్షన్‌కి. అప్పుడు ఏం చేయాలి? ఈ పారాంథసిస్ యూజ్ చేసి ఇక్కడ నేను గ్రీట్ అనే ఒక వేరియబుల్‌లో ఆ ఫంక్షన్‌ని స్టోర్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడు నేను మనకి డాక్యుమెంట్‌లో గుడ్ మార్నింగ్ అని ఏదైనా ఒక మెసేజ్ డిస్‌ప్లే చేయాలి అని అనుకుంటున్నా. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. యారో ఫంక్షన్‌లో ఖచ్చితంగా యారో అనేది మస్ట్. ఎన్ని ఫార్మ్స్‌లో ఉన్నా యారో అనే సింబల్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో, కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. పారాంథసిస్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకి చూద్దాం. ఏమొచ్చింది? గుడ్ మార్నింగ్ అని వచ్చింది. సో, ఇప్పుడు మనకి ఈ పారాంథసిస్‌లో అంటే ఇప్పుడు మనకి ఏ ఇన్పుట్స్ తీసుకుంటలే ఈ ఫంక్షన్. పారాంథసిస్ యూజ్ చేయొచ్చు ఎంప్టీగా లేకపోతే ఇక్కడ అండర్ స్కోర్ యూజ్ చేసినా మనకి సేమ్ అదే అవుట్‌పుట్ వస్తుంది. ఇక్కడ నేను హలో అని కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. హలో గుడ్ మార్నింగ్ అని వచ్చింది.
ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొకటి రాస్తున్నా. ఇంకొకటి డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసి వెల్కమ్ అని ఒక మెసేజ్ రాసి ఇక్కడ మనకి మన విఎస్ కోడ్ ఎడిటర్లోనే డైరెక్ట్గా ఎర్రర్ అనేది చూపించేస్తుంది. అదేవిధంగా మనం కన్సోల్లో కూడా చూసుకోవచ్చు. రన్ చేసినప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ బ్రౌజర్లో ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో కన్సోల్లో మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్ అని వచ్చింది అక్కడ హెచ్టిఎంఎల్ కోడ్లో 11 అనే లైన్లో. సో ఇక్కడ మనకి ఎందుకు వచ్చిందంటే మనకి ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ కన్నా ఎక్కువ ఉంటాయో అప్పుడు మనం కర్లీ బ్రేస్ యూజ్ చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది రాదు కర్లీ బ్రేస్ యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, గుడ్ మార్నింగ్, హలో, వెల్కమ్ ఇలా ప్రింట్ అయింది. ఇప్పుడు మనం దీని నుంచి ఏమన్నా రిటర్న్ చేయాలి అని అనుకుంటే దాన్ని కూడా ఇక్కడ మనం ఒక రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. రిటర్న్లో మనం ఏదైతే అది నేను ఒక స్ట్రింగ్ని కానీ ఒక నెంబర్ని కానీ ఏదో ఒకటి రిటర్న్ చేయాలనుకున్నాను. ఇక్కడ నేను ఒక నెంబర్ని రిటర్న్ చేస్తున్నాను 6 అని. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తామో ఇక్కడికి సమ్ వాల్యూ అనేది వస్తుంది కదా. సో ఆ వాల్యూని మనం తీసుకోవాలి అని అనుకుంటే ఒక వేరియబుల్లో అయినా స్టోర్ చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా ఒక డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్తే అక్కడికి వెళ్ళి అందులో రాస్తుంది ఆ వాల్యూ అనేది. సో ఇప్పుడు నేను ఆర్ఎస్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. ఆర్ఎస్ అనే వేరియబుల్లో ఆ ఫంక్షన్ రిటర్న్ చేసేది స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డాక్యుమెంట్లో ఆ వాల్యూని రాస్తున్నా. సో దానికన్నా ముందు బ్రేక్ని యూజ్ చేస్తున్నా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి బిఆర్ ట్యాగ్ కదా. సో దీని తర్వాత ఆ వేరియబుల్ని యూజ్ చేస్తున్నా. ఆ వేరియబుల్ ఏంటి, ఆర్ఈఎస్. సో ఇప్పుడు మనం చూద్దాం ఏమో. సో ఇక్కడ మనకి ఏమైంది, 6 అయింది. ఎందుకై ఇక్కడ మనం 6ని రిటర్న్ చేసాం కాబట్టి. ఇక్కడ నేను హలో అని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏదైనా రిటర్న్ చేసుకోవచ్చు. సమ్ కంప్యూటేషన్ వాల్యూ అయినా రిటర్న్ చేసుకోవచ్చు, డైరెక్ట్ స్ట్రింగ్ అయినా రిటర్న్ చేయొచ్చు, ఒక నెంబర్ అయినా రిటర్న్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 2 నెంబర్స్ను ఇచ్చి ఆ రెండింటి యొక్క సమ్ 6 + 7 సమ్ మనకేమైంది 13 వచ్చింది. సో ఇలా మనకి ఈ యారో ఫంక్షన్స్ అనేవి ఫంక్షన్స్ని ఈజీగా రాసుకోవడానికి యూస్ అవుతాయి.